హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది. వీడియోని చూస్తున్న వారు లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంది. సో ముందుగా చూద్దాం. గ్రూప్ 1 పైన ఒక వార్త రావడంతో నిన్న సోమాజిగూడ ప్రెస్ మీట్కి సంబంధించిన వార్త మనకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ అంటేనే చీటింగ్, కరప్షన్, కలెక్షన్. టీఎస్ఎంఎస్ఐడిసి మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని టీఎస్ఎంఎస్ఐడిసి మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అవకతవకలపైన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలను బయటకు తీయాలని, అర్హులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, అన్యాయం జరిగిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో కోట్లాడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని భరోసా ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి నిరుద్యోగులను వాడుకొని వదిలేసిందని ధ్వజమెత్తారు. న్యాయపరమైన డిమాండ్లు చేసిన నిరుద్యోగులపై ప్రభుత్వం పాశవిక దాడులు చేయించిందని మండిపడ్డారు. 16 నెలల్లో నిరుద్యోగులను పిలిచి మాట్లాడిన దిక్కే లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 55ని తీసుకొచ్చిందని, కానీ ఆ వర్గాలన్నిటికీ అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చిందని విమర్శించారు. నేడు నిరుద్యోగులను, విద్యార్థులను లాఠీలతో కొడుతూ అరెస్టులు చేయిస్తుంటే నాడు బీఆర్ఎస్పై బురద చల్లిన మేధావులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 40 లక్షల నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పెద్దలు క్యాబినెట్లో ఉద్యోగాలు సంపాదించారని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో విధ్వంసం జరుగుతుందని ఓవైపు హైడ్రా, మరోవైపు మూసీ, లగచర్ల, మరోవైపు హెచ్సియు భూముల పేరిట దౌర్జన్యకాండ కొనసాగుతుండగా ప్రశ్నించాల్సినటువంటి మేధావులు పదవులకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. మరి ఈ విధంగా గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, మరి దానిపైన జ్యుడిషియరీ ఎంక్వైరీ జరపాలని మరి ఎర్రోల శ్రీనివాస్ నిన్న మనకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలక పోస్టుల భర్తీ. రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో కీలక పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈఎన్సీ జనరల్గా గుమ్మడి అనిల్ కుమార్, అడ్మిన్గా అమ్జద్ హుస్సేన్, ఓ&ఎం ఈఎన్సిటీగా శ్రీనివాసును నియమించడం జరిగింది. అంటే ఇరిగేషన్కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్ వాటి పోస్టులకు సంబంధించి కీలక పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేసిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మె ఉధృతం. 12 వర్సిటీల్లో 5 రోజులుగా నిరవధిక సమ్మె. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ర్యాలీ. ఆర్ కృష్ణయ్య, పాపిరెడ్డి, ఎమ్మెల్యే శంకర్ మద్దతు. మా పోస్టులను రెగ్యులర్ చేస్తారా లేదా? కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ డిమాండ్. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలన్న డిమాండ్తో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో 5 రోజులు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. క్లాసులు బహిష్కరించిన ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ సమ్మెను ఉధృతం చేస్తున్నట్టు వారు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బుధవారం పోలీసు ఆంక్షల నడుమ ఆర్ట్స్ కాలేజీ నుంచి పరిపాలన భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, పీడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్గా చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీల్లో బోధన నిలిచిపోయిందని, విద్యా వ్యవస్థను కాపాడాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో యూనివర్సిటీల్లో హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. జీవోలు, పోలీసులతో పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డాక్టర్ పరశురాం, డాక్టర్ బైరి నిరంజన్ తదితరులు హాజరు కావడం జరిగిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ మరి ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇక వెట్టి చాకరీ ఇంకెంతకాలం? 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వం వెంటనే బేషరతుగా పర్మినెంట్ చేయాలి. తెలంగాణలోని 12 యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల భారీ ర్యాలీ మద్దతు తెలిపిన బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య. చూడండి, యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలకు చెందిన వందలాది అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు భారీ ప్రదర్శన జరిపారు. ధర్నా సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు జరిపారు. ధర్నా అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతికి పనిచేస్తున్న వీరిని ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వీరి డిమాండ్లు న్యాయమైనవి. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తూ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ 2 సంవత్సరాల క్రితమే పర్మనెంట్ చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టులకు వచ్చే ఇళ్లను లేదా సుప్రీంకోర్టు అనేక తీర్పుల ప్రకారము 2004 కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్నటువంటి వారిని కాంట్రాక్టర్ లెక్చరర్ను పర్మనెంట్ చేయడానికి న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవు. పైగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టర్ లెక్చరర్లను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇది తప్పుడుగా ఇచ్చిండి ప్రింట్. ఇక్కడ ఏదో తీర్పు, ఇది తప్పు ఇచ్చిండి ఏదో సంథింగ్. మొత్తానికి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వారు గత వారం 10 రోజులుగా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎస్టర్డే జరిగిన కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు తెలిపినట్టు వార్త ఇవ్వడం జరిగింది. ఇక సివిల్స్లో ర్యాంకులు సాధించిన 109 మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు. సివిల్స్ ఫలితాల్లో 109 మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమని ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్ వల్లనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారని, ఆ రిజర్వేషన్లు తమ పోరాట ఫలితమేనని మరి బుధవారం బషీర్బాగ్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపికైన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు ప్రధాని మోదీకి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. మరి సివిల్స్లో దాదాపు 109 మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు విజయం సాధించారని వారు ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. ఇక గురుకులాల్లో పారదర్శకంగా సీట్ల కేటాయింపు, తల్లిదండ్రులు, స్టూడెంట్స్ ఆందోళన చెందవద్దు. ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి. గురుకుల సీట్ల కేటాయింపు మెరిట్ ప్రకారం పారదర్శకంగా కేటాయిస్తామని గురుకుల ఎంట్రన్స్ సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెట్ సెక్రటరీ అలుగు వర్షిణి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో పెద్ద ఎత్తున సీట్లు ఉన్నాయని, ఏ స్టూడెంట్కు అన్యాయం జరగదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల సీట్ల కేటాయింపులో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో సీట్లు కేటాయిస్తున్నట్టు వస్తున్న వార్తలను, సోషల్ మీడియా ప్రచారాలను స్టూడెంట్స్ తల్లిదండ్రులు నమ్మవద్దని సూచించారు. స్టేట్ యూనిట్గా తీసుకుని సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటికే గురుకులాల్లో ఫేజ్ 1 సీట్ల కేటాయింపు జరగగా త్వరలో ఫేజ్ 2 సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్లకు పదోన్నతులు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పదోన్నతుల పండుగ హడావిడి నెలకొంది. ప్రధానంగా మనకు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏడీ, డిప్యూటీ డైరెక్టర్లకు పదోన్నతులు కల్పించేందుకు జాబితాలు చకచకా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 18 మంది డీడీలకు అంటే డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ తొలి జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. వీరిలో 9 జేడీ పోస్టులు రెగ్యులర్ కాగా మరో 9 పీడీ పోస్టులను క్రియేట్ చేసినట్టు వెల్లడవుతుంది. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతి కల్పించే విషయంలో ఒకంత గందరగోళం నెలకొన్నట్టుగా వెల్లడవుతుంది. ప్రధానంగా పదోన్నతులకు అర్హత కలిగిన రాష్ట్రంలో డిప్యూటీ డైరెక్టర్లు అధికంగా ఉండడంతో పాటు అందుకు తగినట్లుగా డిప్యూటీ డైరెక్టర్ల పోస్టులు లేకపోవడంతో ఏం చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. మరోపక్క అర్హులైన అసిస్టెంట్ డైరెక్టర్లలో పలువురు పైరవీలు, రికమెండేషన్లతో ఒత్తిడిలు తీసుకురావడంతో పదోన్నతుల వ్యవహారం ఒక ప్రహసనంగా తయారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 21 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా ఆత్మలో మరో 20 డిప్యూటీ పోస్టులను క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం అని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ప్రభాత వార్తలో
మొత్తానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్లకు ప్రమోషన్కి సంబంధించిన వార్త అది. ఇక మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డ్, అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించిన వార్త ఇది. ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య రిలీజ్ చేయడం జరిగింది. మే 22 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇక రంగారెడ్డిలోని మాల్ గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు నేడు ప్రధానమంత్రి మోదీచే అందజేత. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ గ్రామ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకోవడం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకొని సాధికారతకు స్వయం సమృద్ధికి నిర్వచనంగా మారిందని వెల్లడించారు. బీహార్లోని మధుబనిలో గురువారం జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జిల్లా పంచాయతీ సీఈఓ కృష్ణారెడ్డిలతో కూడిన అధికారుల బృందం స్వీకరించనుందని మంత్రి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇక హైడ్రాకు కొత్త లోగో, హెచ్ఆకారం పైన నీటి చుక్కతో డిజైన్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకి కొత్త లోగో వచ్చింది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, వాటి పునరుద్ధరణ, విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంస్థ దానిని ప్రతిబింబించేలా నూతన లోగోను రూపొందించింది. హైదరాబాద్ నగరాన్ని సూచిస్తూ హెచ్ఆకారము, అందులో ఆంగ్ల అక్షరాల్లో హైడ్రా, పైన నీటి చుక్కతో లోగో డిజైన్ చేశారు. మొత్తానికి హైడ్రాకు ఒక నూతన లోగోను రూపొందించడం జరిగింది. తర్వాత ఇదేం చైతన్యం నారాయణ, రంజుగా ర్యాంకులు, పసందుగా ప్రకటనలు. ఒకే విద్యార్థికి ఒకే ర్యాంకు, ఆ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు తమ విద్యార్థి అంటే తమ విద్యార్థి అని నారాయణ మరియు శ్రీ చైతన్య పోటీ పడి వేసుకున్నాయని, మరి ఎక్కడో చదివితే మా విద్యార్థి అంటూ మోసం, తల్లిదండ్రులు విద్యార్థులను బురిడి కొట్టించే ప్రయత్నం, ర్యాంకుల మాటన లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. శ్రీ చైతన్య నారాయణ కాలేజీల యాజమాన్యాలను అరెస్ట్ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, శ్రీ చైతన్య 9వ ర్యాంకుకు సంబంధించి విద్యార్థి పేరు తోష్నివాల్ శివేన్, 9వ ర్యాంకు శ్రీ చైతన్యలో వచ్చింది. 9వ ర్యాంకు మా శ్రీ చైతన్యలో వచ్చిందని శ్రీ చైతన్యలు వేసుకోగా, నారాయణలో కూడా 9వ ర్యాంకు శివేన్ వికాస్ తోష్నివాల్. చూడండి, సేమ్ అభ్యర్థి పేరే, కొద్దిగా పేరు ముందు ఆయనక మార్చి వేసుకోరు, సేమ్ నేమ్, కొద్దిగా ఫోటో వేరేది పెట్టుకోరు. తర్వాత ఇక్కడ 12th ర్యాంక్ సేమ్ సౌరవ్. ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. కనీసం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదో ఈ సంస్థలపైన అర్థం కాని విషయం. ఎందుకంటే మరి ప్రభుత్వానికి వీళ్ళకి ఉన్న లాలూచి ఏందో అర్థం కాదు. రాష్ట్రంలోని శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల లీలలకు అంతే లేదు. ఈ విద్యా సంస్థల మోసాలకు లెక్కే లేదు. ఇటీవల ప్రకటించిన జేడబ్ల్యూ మెయిన్స్ ర్యాంకులలో వాటి మోసం మరోసారి బట్టబయలైంది. జేడబ్ల్యూ మెయిన్స్ 2025 ఫలితాలు ర్యాంకుల మాటన తిమ్మిని బమ్మి చేసే విధంగా విడుదల చేసిన ప్రకటనలతో విద్యార్థులు తల్లిదండ్రులను బుడిరి కొట్టించారు. ధనార్జనే ధ్యేయంగా 100 కోట్ల రూపాయల వ్యాపారమే లక్ష్యంగా ఒకే ర్యాంకును 2 కాలేజీలు తమదంటే తమదని ప్రకటించుకున్నాయి. విద్యను వ్యాపారంలో మార్చడంలో అందవేసిన ఈ విద్యా సంస్థలకు ప్రకటనలతో ఊదరగొట్టడం పరిపాటిగా మారింది. చట్టాలు తమకు చుట్టాలైన నిబంధనలు తమ కాంపౌండ్లో వర్తించవన్నట్టుగా ఈ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. మరి ప్రభుత్వం చూసి చూడనట్టుంటే ఏం చేస్తావు, ఇట్లే చేస్తారు. తప్పు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వీళ్ళనంటే ఏం లాభం. జనరల్ మజ్దూర్లు కాదు, జనరల్ అసిస్టెంట్లు, కార్మికుల డిజిగ్నేషన్ మార్పు చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు. మంచిర్యాలకు సంబంధించి తెలుగు ప్రభలో ఒక వార్త రావడం. సింగరేణి సంస్థలో కేటగిరీ 1లో పనిచేస్తున్నటువంటి జనరల్ మజ్దూర్లను ఇకపై ఆ పేరుతో కాకుండా జనరల్ అసిస్టెంట్గా మారుస్తూ సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి వేజ్ బోర్డు ఒప్పందంలో ఈ పేరు మార్పునకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాన్ని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండి ఎన్ బలరాం తక్షణమే అమలు జరపాలని ఆదేశించడంతో ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దీంతో జనరల్ మజ్దూర్ అనే పేరు ఇకపై కనుమరుగు కానుంది. దీనిపై సింగరేణిలోని 14,000 మంది జనరల్ మజ్దూర్లతో పాటు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జనరల్ మజ్దూర్లో ఉన్న వారి పేర్లను జనరల్ అసిస్టెంట్లుగా పేరు మార్చడం జరిగింది. ఓన్లీ పేరు మార్చడం, వాళ్ళకు హోదా ఏం పెరగలేదు. ఇక ఉద్యోగాల కల్పనలో స్కామ్.
ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ రావడం జరిగింది, చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే వేల ఉద్యోగాలకు లక్షలాది మంది యువత క్రమం తప్పకుండా దరఖాస్తు చేసుకుంటారు. వారిలో చాలామంది అవసరమైన అర్హత కంటే ఎక్కువైన విద్యార్హతలు కలిగిన వారు ఎక్కువ మంది ఉంటారు. కఠినమైన పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పల్లెటూరుల నుంచి రైతు కుటుంబాలు యువత నగరాలకు రావడం జరుగుతుంది. ఊర్లో వ్యవసాయం గిట్టుబాటు కాక పండించిన రైతుకు నష్టాలు రావడంతో విసుగు చెందిన రైతులు తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వారిని నగరాలకు పంపుతున్నారు. వీరు లక్షలాది రూపాయలు ఇచ్చి కోచింగ్ సెంటర్లకు హాజరవుతూ ఉంటారు. తీరా పేపర్లు లీకులు కావడం, స్వార్థపరులు చేసే అవినీతి వలన పరీక్షలు నియామకాలు రద్దు కావడం వల్ల మన వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. 2016 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 25,753 మంది టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకాలు జరిగాయి. ఇటు నియామకాలు సుమారు 400 కోట్ల రూపాయల పైగా అవినీతి కుంభకోణం ఆరోపణల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. ఈ కుంభకోణంలో అభ్యర్థుల గుర్తింపు కార్డులను నకిలీ చేయడము, స్కోర్ మార్కులు మార్చివేయడము, ఓఎంఆర్ షీట్లను మార్చివేయడంలో అధికారులు లంచాలు స్వీకరించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అవినీతి ప్రాతిపదికన జరుగుతున్న నియామకాల్లో ఉద్యోగం రాని వారు తీవ్ర నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాల్లో అవినీతికి తావు లేకుండా అర్హత పొందిన వారికే ఉద్యోగం అందించాలని ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ రావడం జరిగింది. మొత్తానికి ఉద్యోగాల కల్పనలో తీవ్ర అవినీతిమయమైనాయి అని పేర్కొంటూ, ఇటీవల మరి మన తెలంగాణలో వచ్చిన గ్రూప్ 1 కూడా తీవ్ర అవినీతిమయమైందని పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఇంకా అది దుమారం అనేది కొనసాగుతుంది. అది ఎంతవరకు వస్తుందో చూడాలి. మరి నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో బడులన్నిటికీ వేసవి సెలవులు. ఈరోజు నుంచి మరి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పిల్లలకు వేసవి సెలవులు ఉండటం జరుగుతుంది. జూన్ 12న మళ్ళీ తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులకు ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలోని ఉపాధ్యాయులకు ఈ సమ్మర్లో మరి దాదాపు ఒక వారం రోజుల పాటు ట్రైనింగ్ ఉండే అవకాశం ఉందని వార్త రావడం జరిగింది. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ మనం కవర్ చేయడం జరిగింది. వీడియో చూసిన వారు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.